God, we praise you, we praise you. Hallelujah. Praise the Lord. Praise the Lord. అందరూ బాగున్నారా అండి? హల్లెలూయా. చాలా మిస్ అయ్యాను అందరినీ నిన్న లాస్ట్ వీక్. నేను అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నాం మనము. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలోనే ఉన్నాము. హల్లెలూయా. ఆయనని స్తుతించడానికి, ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారండి. మంచి దేవుడు, గొప్ప దేవుడు. జీసస్, we praise you Lord for making us victorious. మమ్మల్ని జయవంతులుగా చేసినందుకు మీకే వందనాలు యేసయ్యా. ఈరోజు తండ్రి మీకే వందనాలు స్తోత్రం దేవా. మేము పోరాటంలో లేము దేవా, మేము ఆల్రెడీ మమ్మల్ని జయవంతులుగా చేసినందుకు మీకే వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. Worship you Jesus, worship you Lord. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. గగన వీధులలోని దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా అనగద్రొక్కెదము. గగన వీధులలోని దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా అనగద్రొక్కెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు రారాజు యేసుకు, మహారాజు క్రీస్తుకు, మహిమ విభూతికి వందనమి. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. జయమే 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 యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. శ్రమలు శోధనలు విస్తరించినను మనసు తోడైయుండా నాకు భయమేలా. శ్రమలు శోధనలు విస్తరించినను మనసు తోడైయుండా నాకు భయమేలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు రారాజు యేసుకు, మహారాజు క్రీస్తుకు, మహిమ విభూతికి వందనమే. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే.
దేవా వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, జయమునిచ్చిన యేసయ్యా మీకే వందనాలు యేసయ్యా, సజీవులుగా చేసిన యేసయ్యా మీకే వందనాలు యేసయ్యా, సాతానుపై ప్రతి అధికారమునిచ్చిన యేసయ్యా మీకే వందనాలు దేవా. దేవా దేవా మీకే వందనాలు యేసయ్యా, మా కోసం మరణించి దేవా తిరిగి లేచి దేవా మమ్మల్ని విజయవంతులుగా చేసిన దేవా మీకే వందనాలు, మీకే వందనాలు దేవా. మా కార్యములు బట్టి కాదు కానీ దేవా దేవా మీరు చేసిన కార్యం బట్టి దేవా, మీ మరణం పునరుద్ధానం బట్టి దేవా మేము ఇలా ఉన్నాం కాబట్టి మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని దేవా తండ్రి కుడి పాశమున దేవా కూర్చోబెట్టిన యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు దేవా. మీకే స్తుతులు, మీకే స్తోత్రములు యేసయ్యా. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించెదను. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించెదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే
యేసయ్యా మహిమ నీకే, యేసయ్యా ఘనత నీకే తండ్రి, ఘనత నీకే యేసయ్యా, 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 యేసయ్యా మీ సన్నిధిలో దేవా మేము మౌనంగా ఉండము దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం యేసయ్యా, ఆరాధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం యేసయ్యా, ఆరాధిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తుతులు దేవా. మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన దేవా, పరిశుద్ధుడా మీకే స్తోత్రములు తండ్రి, మీకే స్తుతులు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మీకే స్తోత్రములు తండ్రి. దేవా మమ్మల్ని రక్షించిన యేసయ్యా, మా కోసం ఉన్న యేసయ్యా, మాతో ఉన్న యేసయ్యా మీకే స్తోత్రములు, మీకే స్తుతులు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మా కొండ, మా కోట అయిన యేసయ్యా మీకే వందనాలు దేవా. ఎప్పుడు కూడా దేవా మాతో ఉన్న యేసయ్యా మీకు వందనాలు. మా బలమైన యేసయ్యా మీకు వందనాలు, మా కేడమైన యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు దేవా, మీకే వందనాలు. बबर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बबर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बीते कल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा, आने वाले कल में भी होगा। उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों में तेरे कदमों के निशान। उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों में तेरे कदमों के निशान। बीमारियों में तू कहता है उठ जा, यहोवा राफा, तू ही मेरी शिफा। बीमारियों में तू कहता है उठ जा, यहोवा राफा, तू ही मेरी शिफा। बीते कल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा, आने वाले कल में भी होगा। उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ती हुई
मुझ पर तेरा बस ना चल सका, ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। ना चल सका, ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। उठते हुए उफानों में तू ही मेरी చేసెదవు నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవించెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా అందరం ప్రకటిద్దాము. లెమ్మని సెలవించెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవించెదవు యెహోవా రాఫా,
నడుచుచున్నావు గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు గడిచిన కాలము నాతో ఉన్నావు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు. అందరం కలిసి ఎగిసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ప్రకటిద్దాం అందరం ఎగిసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. నీ శిరస్సు వందనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వందనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగిసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. उठते हुए उफानों में तू ही मेरी चट्टान बढ़ती
యేసయ్యా మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఎప్పుడు నిన్న నేడు నిరంతరము దేవా ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు దేవా. ఎప్పుడు కూడా మారని దేవా, మేము ఎలాగున్నా కానీ దేవా మీరు మారని దేవుడు అయి ఉన్నారు కాబట్టి మీకు వందనాలు దేవా. ఎల్లప్పుడూ స్తుతించినా కానీ ఎప్పుడు స్తుతించినా కానీ అది సరిపోదు దేవా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ గల దేవా, దయగల దేవా, కృప గల దేవా మీకే వందనాలు. మేము ఇంకేమీ అనలేము దేవా, మీకే వందనాలు 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 దేవా. మమ్మల్ని ఎన్నుకుని దేవా, మమ్మల్ని ఎన్నుకుని దేవా, నీ కుటుంబంలోకి దత్తత తీసుకొని దేవా మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా పిలిచిన దేవా మీకు వందనాలు దేవా. మహోన్నతుడా మహోన్నతుడా మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. మీకే ఘనత దేవా, మీకే ప్రభావం దేవా, మీకే ఘనత దేవా. ఎల్లప్పుడు మంచి కాపరిగా ఉన్న దేవా మీకే స్తుతులు దేవా, స్తోత్రములు తండ్రి. ఎప్పుడు కూడా దేవా మాతో ఉన్న దేవా మీకు వందనాలు, మీకు స్తుతులు దేవా. మా ఆశ్రయదుర్గమై ఉన్న దేవా మీకు వందనాలు, మా కొండ కోట ఉన్న దేవా మీకే వందనాలు దేవా. దేవా మేము ఈరోజు వాక్యం వింటుండగా కూడా దేవా మాతో మాట్లాడడం కొనసాగిస్తున్న దేవా మీకు వందనాలు. మాకేం అవసరమో దేవా ఈరోజు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. మాతో మాట్లాడుతున్న దేవా మీకు వందనాలు, మా దగ్గరగా ఉన్న దేవా మీకు వందనాలు దేవా. కొత్త ప్రత్యక్షతని ఇస్తున్న దేవా మీకు వందనాలు, మీకే స్తుతులు దేవా, మీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. We are all glad to be in the house of God, is it not? మనమందరం దేవుని యొక్క మందిరంలో ఉండడం చాలా సంతోషకరం కదండి. Amen. We welcome all of you, dear church, in the sweet name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. We're glad to have Prema aunty and Dorothy aunty with us. మన మధ్య ప్రేమ సహోదరి డార్తి సహోదరి ఉండడం ఎంతో సంతోషకరము. I'm glad to tell you that Sheila aunty is far better. I visited her. షీలా జాన్ సహోదరి ఇప్పుడు బాగా కోలుకుంటున్నారు. నేను ఆమెను దర్శించాను. I was able to meet Naveen and Sheila aunty. She is ever joyful and ever cheerful even in the sickness. ఆమె అనారోగ్యంతో ఉన్నా కూడా ఎప్పుడు సంతోషంగాను ఆనందంగాను ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. We pray that God will bring her back to the church. ఆమె సంఘానికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is going to bless each and every one of us as we listen to the word of God today. మనం ఈ రోజు దేవుని యొక్క వాక్యం వినుచుండగా దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారని నమ్ముచున్నాము. Only thing is we have to empty ourselves, prepare ourselves to receive the word of God. మనము దేవుని యొక్క వాక్యం వినడానికి మనల్ని మనం ఖాళీ చేసుకుని మనల్ని మనము సిద్ధపరచుకున్నట్లయితే మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతో ఆశీర్వదింపబడతాము. Because we have been listening to the word of God and we have been having good inspiring messages all along. మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. మన విశ్వాసాన్ని పెంపొందించే ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉన్నాము. But we should say that I am blessed and then we should keep growing in the Lord. మనము నేను ఆశీర్వదింపబడుతున్నాను, నేను దేవుని యందు ఎదుగుతూ ఉన్నానని మీరు చెప్పగలగాలి. I am changing every week. నేను ప్రతి వారము నేను ఎంతో మార్పు చెందుతున్నాను అని చెప్పగలగాలి. Hallelujah. హల్లెలూయా. Everyone is a leader. ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు. We are responsible how we live our lives. మన జీవితము మనం ఎలా జీవిస్తున్నామో అన్నది మనమే బాధ్యత వహించాలి. Paul, when he was addressing to Timothy, a young pastor, ఒక యవనస్తుడైన కాపరిగా ఉంటున్న తిమోతికి పౌలు చెబుతూ ఉన్నాడు ఈ విధంగా. he said he loves Timothy. He testified that Timothy is faithful to God.
ఆయన తిమోతిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు, మరియు చెబుతూ ఉన్నాడు, తిమోతి గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు, ఆయన నమ్మకమైన దేవుని పరిచారకుడు అని చెబుతూ ఉన్నాడు. He said to Timothy, ఆయన తిమోతితో చెబుతూ ఉన్నాడు, be thou an example of the believers. నువ్వు అనేకులకు ఉపమానముగా ఉండు అని చెబుతూ ఉన్నాడు. Example of the believers. విశ్వాసులకు ఉపమానముగా ఉండు, మాదిరిగా ఉండు అని చెబుతున్నాడు. In word, వాక్యములో, మనం మాట్లాడే మాటల్లో, in our conversation, మన సంభాషణలో, in love, ప్రేమ చూపించడంలో, in spirit, unity of spirit, మరియు ఆత్మలో ఐక్యతగా ఉండడంలో, in all purity, మరియు పరిశుద్ధతలో. hallelujah, hallelujah. dear church, ప్రియమైన సంగమా, obedience is progressive. మనము వినయం చూపిస్తూ ఉంటే మనం ముందుకు వెళుతూ ఉంటాము. It is progressive. అది ముందుకు తీసుకువెళ్ళే Every week I should grow. ప్రతి వారము నేను దేవుని యందు ఎదగాలి అనుకోవాలి. Every week you should grow. ప్రతి వారము నీవు దేవుని యందు ఎదుగుతూ ఉండాలి. How we should grow? మనం ఎలాగా ఎదగాలి? People should see the difference in our conduct, మన గుణగణాల్లో విభిన్నత, in our words, మన మాటల్లో, in our ప్రత్యేకత, deeds, in our actions, మన యొక్క in our behavior, మన యొక్క క్రియలలో, మన యొక్క పనులలో, మన యొక్క ప్రవర్తనలో మనము ఎదుగుతున్నాము అంటే మార్పుని చూడగలగాల. It is not good. It is not here. God says, it is no good if I stand here and speak about the word of God, about Jesus. But if my conduct is not good, if my words are not good, if my conversation is not good, if my behavior is not good in the sight of God and in the sight of people, everything is a waste. నేను ఇక్కడ ఉండి వర్తమానం చెబుతూ నా ప్రవర్తన ఒకవేళ బాగోపోతే, నా మాటలు బాగోపోతే, నా యొక్క క్రియలు బాగోపోతే, మనుషుల ఎదుట, దేవుని ఎదుట ముఖ్యంగా బాగోకపోతే అదంతా కూడా వ్యర్థము. People will not listen to us. మనుషులు మనకి ఏమాత్రం వినరు. When we don't conduct ourselves as the epistles of Christ, మనము as a light instrument of Christ, మనము దేవుని వెలుగు వలె ఉండడానికి మనకి సాధ్యం కాదు. our life is watched by everybody. మన జీవితము, మన మాటలు, మన ప్రవర్తన అందరి చేత గమనింపబడుతూ ఉంటది. ప్రియమైన సంఘమా, even if I give the best of my message, నేను శ్రేష్టమైన వర్తమానం ఇచ్చినప్పటికీ కూడా, but if my life is not right in the sight of people and in the sight of God, people will not listen to me. దేవుని ఎదుట నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే, మనుషుల ఎదుట నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనుషులు మన మాట వినరు. Dear beloved church, ప్రియమైన సంఘమా, I see many of you growing in the Lord. నేను చూస్తున్నాను ఎంతో మంది దేవుని యందు ఎదుగుతూ ఉన్నారు. We need to take a step ahead to get into holy of holiness. మనము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినట్లుగా ఒక అడుగు మనం ముందుకు వేస్తూ ఉండాలి. We must love each other. ఒకరినొకరు ప్రేమించాలి. We must respect each other. ఒకరినొకరు గౌరవించాలి. We must honor each other. ఒకరినొకరు ఘనపరచుకోవాలి. If we don't do that, మనం ఆ విధంగా చెయ్యకపోతే, the years have gone by, 20 years have gone by. What is that God is asking us? సంవత్సరాలు వెళ్ళిపోతున్నా దేవుని సముఖంలో మనం ఏమి చేస్తున్నాము? One thing I will say and close. ఒక్క విషయం నేను చెప్పి ముగించేస్తాను. Tree grows in two directions. ముగ్గురు చెట్టు ఒక చెట్టు two directions లో పెరుగుతుంది. రెండు విధాలుగా పెరుగుతుంది. One is when you put the seed, it will grow underneath. ఒకటి మనం ఒకసారి విత్తనం విత్తినప్పుడు కిందకి వెళ్తుంది, పాతుకుంటుంది. Darkness, damp, everything, but the roots grow. అక్కడ చీకటి ఉంటుంది, చెమ్మ ఉంటుంది, అయినప్పటికీ అక్కడ వేర్లు కిందకి వెళ్తాయి. Then the plant comes. తర్వాత చెట్టు మొదలవుతుంది. Unless similarly our life is. అలాగనే మన జీవితం కూడా, మన జీవితంలో కూడా అలాగే ఎదగాలి. We have to grow inward. మనం లోపల ఎదగాలి. So that people will see our life. అప్పుడు మన జీవితాన్ని వెలుగుని చూస్తారు. Amen. Amen. I would like any of you, when we share a testimony, church should be blessed, encouraged, strengthened. A short testimony. Okay, we need not have a long story, but cut it short and give us
what God has done in your life. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే దేవుని మహిమార్థమై మీరు పంచుకోవాలని చిన్న సాక్ష్యము As I said, క్లుప్తంగా very short, పంచుకోవాలని brief, so that others can have an opportunity. మనము ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మనము చక్కగా పంచుకుందాము. దేవుని నామానికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నిన్నటి సమయంలో అసలు ఏమీ లేవు నా దగ్గర. బాబు బర్త్డే, టెన్షన్ పడతా ఉన్నాను బాగా, ఏం చేయాలా ప్రభు అనేసి. ఉపేంద్ర అక్కకు ఫోన్ చేసినాను, పిల్లని ప్రార్థన చేసింది, కానీ అక్కకైతే నేనేం చెప్పలేదు. వానక్కకు ఫోన్ చేసినాను, ఆమె ప్రార్థన చేసింది, అక్క కూడా ఏం చెప్పలేదు. ధర్మన్నకు ఫోన్ చేసినాను, ఫోన్ చేయగానే అన్న ఇట్లా పరిస్థితి ప్రార్థన చేయన్న అనేసి అన్నతో ఎక్కువగా నేను పంచుకుంటాను. ఏదున్నా నా హృదయంలో ఏదున్నా కూడా అన్నతో ఎక్కువ షేర్ చేసి పంచుకొని ప్రార్థన చేయని చెప్తుంటాను. అన్న ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసిన వెంటనే నేను ఇంకా బయటికి వెళ్ళి దేవుని కృపను బట్టి నేను వెళ్ళగానే వాళ్ళు ఆ అమౌంట్ కావాల్సిన నాకు అమౌంట్ సమకూర్చుండు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. నేను స్కూల్ ఫీజు కట్టాలని టెన్షన్ నాకు. మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. ఆ ఎగ్జామ్స్ ఫీజు కట్టకపోతే రాయనిది అసలు. అది మెయిన్ పాయింట్. ఈ బర్త్డే గురించి కాదు కానీ దాని గురించి నా టెన్షను. అది కూడా దేవుడు సమకూర్చిన దేవాదేవునికి వందనాలు. నా పిల్లల గురించి నేను ఎంతగా అంటే వేదన పడ్డానంటే అందరూ విషయంలో, నేను మా ఇంట్లో విషయంలో ప్రతి విషయంలో చాలా బాధపడుచుకుంటా, అంగలార్చుకుంటా దేవుని దగ్గర వస్తున్నప్పుడు దేవుడు నా కుటుంబాన్ని కట్టినాడు. మా చెల్లెని, మా అమ్మని, అందరినీ మార్చినాడు. నా సంఘం ప్రార్థన వల్ల, నా ప్రార్థన వల్ల కుటుంబాన్ని కట్టినాడు. కానీ మా పిల్లలు వినపోతే నాకు ఇంకా ఎంత వేదన అంటే, వస్తున్నాను నిలబడుతున్నా కానీ నాకు చాలా వేదన. అసలు ఈరోజు ఎంత సంతోషం అంటే చెప్పలేను. నాకు అంత సంతోషం. ఉదయకాల సమయంలో కూడా ఎంతో సంతోషంగా ఉంది నా కుమారుడు వస్తున్నాడంటే. ఎందుకంటే అందరినీ బలపరచడం ఒక ఎత్తు, మన కుటుంబంలో కట్టబడి ఉండడం ఒక ఎత్తు. సమాజంలో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోకుండా ఇతర వాళ్ళ కుటుంబానికి ఎలా చెప్తున్నావు అనేసి వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు. రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చీకటి అనేది అది ఆ కాడి అక్కడ విరగొట్టబడ్డది. హల్లెలూయా, అదొకటి నేను చూసినాను. గొప్పగా దేవుడు అక్కడ అన్నని మంచిగా వాడుకున్నాడు. అన్న కూడా చక్కగా పాటలు పాడిండు. రాజలక్ష్మి కూడా చాలా హెల్ప్ చేసింది నాకు. అక్క వల్ల అయితే నాకైతే తలనొప్పిగా ఉన్నప్పుడైతే అసలు వాక్యం చదువు ఎలా చదువుతాను, వాక్యం అర్థమైతలేదు నాకు. ఆ హృదయంలో వానకైతే ఎన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడే వాళ్ళు ఆమె నోటితో చెప్పినప్పుడే చెప్పగలిగింది. మన తర్వాత నాకు చెప్పనికి రాకపోయేది. అంత పెయిన్, అంత బలహీనత అయినప్పటికీ దేవుడు అసలు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే కూడా దేవుని కృపనే, రావడం కూడా దేవుని కృపనే. ఆయన నన్ను అనుదినం బలపరుస్తున్నాడు. మన సంఘం ప్రార్థన, ఇది దేవుని కృప నా మీద ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు దీవించునుగాక. సాక్షి. Praise God, sister. We are happy to have sister's son with us, worshiping with us. మనతో పాటు వినోద సహోదరి కుమారుడు సంతోష్ ఉండడము, మనతో ఆరాధించడము దేవునికి వందనాలు. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. we are also happy to have a new visitor at the back. If you can stand up, both of you. ఒక కొత్త ఆయన వచ్చాడు. ఆయన ఒకసారి లేచి నిలబడినట్లయితే దేవునికి స్తోత్రము. We praise God with a round of welcome them. We have little bit started late. We will మన worship 9:15 కి స్టార్ట్ చేద్దాం. మనము 9:15కి ఆరాధన ప్రారంభిద్దాము. ప్రార్థన ముగించుకొని అప్పుడు మనకు టెస్టిమనీస్ కి టైం ఉంటుంది. అప్పుడు సాక్ష్యాలకి మనకి సమయం ఉంటుంది. కరెక్ట్ 9:15 కి మనం వర్షిప్ స్టార్ట్ చేసుకుందాం. మనము 9:15కి ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ఇంకా ఎవరన్నా చిన్న సాక్ష్యం దేవుని మహిమ గురించి క్లుప్తంగా చక్కగా చెప్పాలి. అందరూ ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చిన యేసయ్యకి వందనాలు చెల్లించుకున్నాను. నిన్న నాకు కాలు నొప్పికి జ్వరం వచ్చి పడుకున్నాను. ధర్మరావు బావ ఏమో 7:30 ఫోన్ చేశాడు, మనము ఉప్పలో ప్రేయర్కి వెళ్ళాలి అని. ఏం చేయాలా, సరే జ్వరం వచ్చింది, సర్లే ఇక దేవుడు పిలుపు వచ్చినప్పుడు మనం ఆగకూడదని ఎమ్మట్లేసి స్నానం చేసి రెడీ అయినా. వచ్చినాక వెళ్ళాం. గొంతు కప్పం కాసి ఉంది, పాటలు పాడడానికి కూడా ఇది లేదు. అయినా కూడా ఫస్ట్ పాట పాడేటప్పుడు లోపల మాట పోతుంది కానీ బయటకు రావట్లేదు. మళ్ళీ దేవుని ప్రార్థన చేసిన. దాని తర్వాత మళ్ళీ 4 పాటలు పాడినా. ఇక
దేవుని పిలుపు కొరకు నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. నా కళ్ళు, నా చెవులు ఈ రెండు ఆయన వైపే పెట్టి ఉంటా. ఆయన పిలుపు వచ్చిందంటే ఎంత కష్టమైనా వెళ్ళడానికి సిద్ధంగా నేను ఉన్నాను. ఇక వెళ్ళాము, అక్కడ మంచిగా ఆరాధన జరిగింది. ఆ అబ్బాయి బర్త్డే మంచిగా జరిగింది. జరిగిన తర్వాత భోజనం చేసి మళ్ళీ అటు నుండి వచ్చినా మళ్ళీ జ్వరము ఎక్కువైంది. అయినాక బావ ఏం చేశాడు, డోలీ గోలు ఇచ్చాడు, వేసుకొని ప్రార్థన చేసిన, ప్రభువా మళ్ళీ ఉదయం నీ సన్నిధికి నేను బయలుదేరాల అనగానే తెల్లవారు మళ్ళీ 4 గంటల మెలకు వచ్చి మా భార్య వంట చేసుకుంది, ఆమె డ్యూటీకి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ప్రార్థన చేసుకుని చర్చికి రెడీ అయినా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. Praise God, Brother Ramesh, for your రమేష్ lovely సహోదరి testimony. ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవునికి వందనాలు. God is good. దేవుడు మంచి దేవుడు. Amen. We are so glad to have Brother Susruth. సుషు సహోదరుడు God was with him when his fall. He had a fall. God, because the angel of the Lord protects his children from more aggravated danger. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అక్కడ చిన్నగా పడిపోయాడు, కానీ పెద్దదిగా జరగకుండా దేవుడు కాపాడాడు. Praise God for the Lord's protection, His mercies upon him. కనికరం బట్టి, దేవుని యొక్క కాపుదలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. Glad to have you, brother. ఇక్కడ మన మధ్య ఉండడం We ఎంతో also happy to have సంతోషకరము. Ravali back after her injury. రవళి కూడా కిందటి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు కింద కొంచెం కాలు ఇదైంది. ఆమె కూడా మన మధ్య ఉండడము దేవునికి వందనాలు. And now we have the message ఇప్పుడు మనము దేవుని యొక్క what the Lord has వర్తమానము given to విందాము. us. After that, I request Brother Pradeep to conduct the Holy Communion. తర్వాత ప్రదీప్ సహోదరుడు ప్రభు బల్లలో మనకి ఇస్తారు. Hallelujah. హల్లెలూయా. Quickly, please come. త్వరగా. జ్యోతి సహోదరు మనతో ఒక సాక్ష్యం పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. మొన్న ఆదివారం రోజు మా పాప కింద మెట్ల మీద నుంచి పడ్డది. నేను ఎంతో బాధపడ్డాను ఆ రోజు. ఏంది ఆ దేవా, నా బిడ్డ చర్చికి వస్తే ఇలా పడింది, ఏంది నువ్వే ఉన్నావు ఆ బిడ్డ అందరి. హాస్పిటల్కి సాయంత్రం తీసుకెళ్ళినా కానీ ఏ టెస్టులు చేయలేదు. ఆమెకు దేవుడే కాపాడిన. ఎలాంటి నడుము నొప్పి లేదు, చెయ్యి కూడా కొంచెం వాపు వచ్చింది, ఆ చెయ్యి నొప్పి కొంచెం కంట్రోల్లో ఉంది. ఇప్పుడు టెస్టులు చేయమన్నా కానీ ఏమొద్దమ్మా, నీ బిడ్డని దేవుడే కాపాడిండు, ఏ టెస్టులు అవసరం లేదు అని చెప్పాడు. మీ అందరి ప్రార్థన వల్ల నా బిడ్డ స్వస్థపడింది. దేవుడికి వందనాలు. చిన్న సాక్షి. Hallelujah. హల్లెలూయా. Anybody else had a fall? ఇంకెవరైనా పడిపోయారండి ఈ మధ్యకాలంలో? ఇద్దరు, రవళి, Ravali, శృతిక, me, Sutika, ఇంకా ముగ్గురు. ఇంకెవరు లేరు. ఇంక ప్రార్థన చేశారు. ఇంకా వద్దు అని ప్రార్థన. వద్దు. ప్రైజ్ ది లార్డ్. కావాలనే వచ్చారు. ఇంకా చాలు బాగా. See, when as a church సంఘముగా we must be aware of these things. మనము ఈ వాటిని గ్రహించుకోవాలి, మనం ఎరిగి ఉండాలి. I'll tell you why. ఎందుకో నేను చెబుతాను మీకు. Okay, Ravali fell down. రవళి పడిపోయింది. We prayed for her. ఆమె గురించి ప్రార్థన చేశాము. That too on Good Friday. అది గుడ్ ఫ్రైడే రోజు పడిపోయింది. Maybe her mistake, she didn't watch, fell down. అది ఆమె తప్ప అయి ఉండవచ్చు, సరిగ్గా చూసుకోకుండా పడిపోయి ఉండవచ్చు. Then I fell down. నేను పడిపోయాను. See, my fall was really dangerous. నేను పడిపోవడం చాలా ప్రమాదకరంగా పడిపోయాను నేను. One main reason is my weight. ముఖ్యమైన కారణం ఏంటంటే నా బరువు. I fell on my wrist. నేను నా ఈ చేతి మీద ఇట్లా పడిపోయాను. So it gets fractured. ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వాలి అసలు అయితే. కానీ God saved. కానీ దేవుడే కాపాడాడు. Then I fell down on my hip in such a way, hip could have easily got fractured. ఎలాగంటే ఈ తుంటి ఎముక మీద పడ్డాను, ఆ తుంటి దగ్గర తప్పకుండా ఫ్రాక్చర్ అయ్యి ఉండేది. Head hit on the wall.
నేను గోడకి నా తల కొట్టుకుంది అదే సమయంలో. But head also protected by God. కానీ దేవుడు తలని కూడా కాపాడాడు. Hallelujah. హల్లెలూయా. You know, at that moment I remember testimony of brother Jitendra and sister Sunita. ఆ సమయంలో నేను సునీత సహోదరి జితేందర్ సహోదరి సాక్ష్యం నేను గుర్తు తెచ్చుకున్నాను. They fell down, వాళ్ళు పడిపోయారు. but God's angels protected that it may not be a dangerous fall. అక్కడ దేవుని దేవదూతలు ఎలా కాపాడారంటే అది పడిపోయినా నెమ్మదిగా కిందకు దించాయి. Hallelujah. హల్లెలూయా. Even James brother told that God protects from grievous injuries. అప్పుడు జేమ్స్ సహోదరుడు చెప్పాడు చాలా బాధాకరమైన దెబ్బల గాయముల నుంచి కూడా దేవుడు కాపాడుతాడు అని. Then Shritika fell down. శృతిక పడిపోయింది తర్వాత. But God protected. కానీ దేవుడు ఆ సహోదరుని కాపాడాడు. See, God protected is fact, truth. దేవుడు కాపాడుతాడు అన్నది సత్యము, నిజము. But when something like this happens, కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు we always must think, what is a message for me? మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి, నాకు ఇచ్చే వర్తమానం ఏమై ఉన్నది అని. What should I understand? What should I know from these things? ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఏమి గ్రహించాలి, ఏమి తెలుసుకోవాలి నేను అని అనుకోవాలి. Remember, we are in a battle. మనం అందరం కూడా ఒక పోరాటంలో యుద్ధ రంగంలో ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Whether you see it or not, everybody is in a battle. మనము చూస్తున్నా చూడకపోయినా ప్రతి ఒక్కరం ఒక పోరాటంలో యుద్ధ రంగంలో ఉన్నాము. And when you are in a battle, మనం ఎప్పుడైతే ఆ యుద్ధ రంగంలో ఉన్నామో we have to be alert. మనము చురుకుగా ఉండాలి. I'll tell you what happened is day before yesterday. మొన్నటి దినము ఏమైందో నేను చెబుతాను. Remember one thing, nobody is exempted from this attack. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఏ ఒక్కళ్ళు కూడా నాకు ఇది జరగదు అని అనుకోవడానికి లేదు, తప్పింపబడతాము అన్నది లేదు. ఎంత తురుమైనా సరే అందరూ కూడా నేను చాలా తురుమునని అనుకున్నప్పటికీ కూడా attacks will be there. అక్కడ ఎదుర్కోవడాలు దాడులు అంటాయి ఉన్నాయి. If you are not careful, నువ్వు ఒకవేళ నువ్వు జాగ్రత్తగా లేకపోయినట్లయితే attacks will get inside. అవి లోపలికి వెళతాయి. Okay, now see, these are external injuries. ఇవన్నీ బయటకు కనిపించే గాయములు. You know, Rabali was walking with a stick. External injury. ఆమె కర్రతో నడుస్తుంది, అది బయట తగిలిన గాయము. We should with sister is walking with stick. ప్రేమ సహోదరి కర్ర పట్టుకుని నడుస్తుంది. See, they are painful. అవి నొప్పితో నింపబడినవి అవన్నీ కూడా. My hand till today I was not able to drive. ఈ రోజు వరకు నేను డ్రైవ్ చేయలేకపోతున్నా, కారు నడపలేకపోతున్నాను. External injuries. అవన్నీ బయట జరిగే గాయములు. It's okay. పర్వాలేదు, they are secondary. అవి రెండవ కోవకు చెందినవి. But when those injuries begin to get in your heart, కానీ ఆ గాయములు నీ హృదయములోనికి వెళ్ళడం మొదలైనట్లయితే, when it begins to disturb you, అవి నీకు ఒక కలతలోనికి తీసుకు వెళుతున్నట్లయితే, when it begins to bring negative thoughts in your mind, నీ యొక్క మనస్సులో వ్యతిరేకమైన ఆలోచనలు తీసుకురావడం మొదలు పెట్టినట్లయితే, you must realize that it is very, very dangerous. మీరు అప్పుడు మీరు గుర్తించాలి అది చాలా చాలా ప్రమాదకరమైనది అని. Because when your mind and heart gets affected, ఎప్పుడైతే నీ ఆలోచనలు నీ హృదయము ఒక ప్రభావంలోనికి వెళ్తాయో, your faith gets affected. నీ యొక్క విశ్వాసము కూడా అక్కడ సన్నగిల్లిపోవడమో తగ్గిపోవడమో అవుతుంది. Your attitude gets affected. నీ యొక్క వైఖరి కూడా మార్పు చెందిపోతుంటది. Your words get affected. నీ యొక్క మాటలు కూడా మారిపోతాయి. Correct? కరెక్ట్ అండి. We must protect ourselves from that. అవన్నిటిని మనకి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. See, for me, when there is an injury, నా మట్టుకైతే నాకు ఈ దెబ్బ తగిలినప్పుడు I feel bad, I feel sad, not because of pain.
నేను చాలా బాధపడుతున్నాను, చాలా దుఃఖపడుతున్నాను. ఎందుకంటే అది not because of pain, నొప్పి పట్టింది కాదు, but because I have to slow down. నేను అక్కడ ఆగిపోయి ఇంకా నెమ్మదిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి. Because I cannot do certain things that I want to do. నేను చేయాలనుకున్న కొన్ని పనులు నేను చేయలేకపోతున్నాను కాబట్టి. I cannot meet certain people I want to meet. నేను ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నానో వాళ్ళని కలుసుకోలేకపోతున్నాను కాబట్టి. I have to cancel certain appointments. కొన్ని అపాయింట్మెంట్స్ నేను క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. That begins to disturb me. అది నాకు కలత చేస్తుంది. That began to disturb me. అది కలత చేయడం మొదలు పెట్టింది నాకు. I started getting little irritated with my wife and my son. నేను నా కొడుకుతోటి నా భార్యతోటి విసుక్కుంటున్నాను నెమ్మదిగా. Why? ఎందుకు? Because this injury was outside, but through that injury the devil started to get inside. ఇది బయట గాయము. ఈ గాయము, ఈ నొప్పి ద్వారా అపవాది నాకు లోపల ప్రభావితం చేయాలని, విసిగించేయాలని, నిరుత్సాహపరచాలని చూస్తుంది. When I became aware of that, నేను ఎప్పుడైతే దాన్ని గ్రహించానో I said I have to correct myself now. అప్పుడు నేను అనుకున్నా నన్ను నేను సరి చేసుకుంటూ ఉండాలి అని, సరి చేసుకోవాలి అని. You take a painkiller, pain will go. నువ్వు ఒక నొప్పిని తగ్గించే మందు తీసుకుంటే నొప్పి వెళ్ళిపోతుంది. But when your heart is hurt, when your heart is disturbed, you will disturb everybody. ఒక్కసారి ఎప్పుడైతే నీ హృదయము, నీ ఆలోచనలు కలత చెందుతాయో నువ్వు అందరినీ కూడా కలత చేస్తావు. కరెక్టా అండి? Then I decided. నేను అప్పుడు నిర్ణయించుకున్నాను, I have to fast. నేను ఉపవాసం ఉండాలి అని. And I have to pray. నేను ప్రార్థన చేయాలి అని. Because this trouble should not get inside of me. ఎందుకంటే ఈ కష్టము నా లోపలికి చొచ్చుకుపోకూడదు. You remember 14th chapter of John chapter verse 1? యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం మీరు జ్ఞాపకం తెచ్చుకున్నారా? क्या है sister? Amen. Let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి అని దేవుడు చెబుతూ ఉన్నాడు 14వ అధ్యాయము 1వ వచనములో. Let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెబుతూ ఉన్నాడు. See, through these injuries, sometimes some loss, sometimes some insult, sometimes some pains, devil tries to trouble your heart. కొన్నిసార్లు ఈ నొప్పి, కొన్నిసార్లు ఈ గాయములు, కొన్నిసార్లు నష్టాల ద్వారా అపవాది నీ హృదయాన్ని కొంచెం కలత చేయడానికి చూస్తూ ఉంటుంది. Somebody says no to you. Somebody says no to you. ఎవరో నువ్వు చెప్పింది కాదు, అవ్వదని చెప్పొచ్చు. See, when that no comes, it disturbs the heart. వాళ్ళు మనం చెప్పిన దానికి వినకుండా కాదు అని అన్నప్పుడు మన హృదయంలో కొంచెం కలత చెందుతుంది. You know, there was a king called Ahab. ఆహాబ్ రాజు ఉన్నాడు. Ahab wanted to buy a vineyard. అక్కడ ఒక తోటని కొనాలని కోరుకున్నాడు. And the owner of the vineyard was Naboth. నాబోతు అనే అతనికి చెందినది ఆ తోట. So Ahab gave him a good offer. ఆహాబ్ అతనికి మంచి ధర ఇచ్చాడు, నువ్వు ఆ తోట నాకు అమ్ము అని. I will give more price than your vineyard. నేను నీ ఆ తోట ఎంత వెల ఖరీదు చేస్తుందో దానికంటే ఎక్కువ నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. Or I will give even a better vineyard than this, but I want that. లేదా దీనికంటే నేను ఈ తోట కంటే ఇంకా వేరే మంచి తోటను నేను నీకు ఇస్తాను అని చెబుతాడు. But that man said, this is an inheritance from my father. కానీ నాబోత్ ఏమంటాడంటే ఇది నా తండ్రుల దగ్గర నుంచి వచ్చింది అని అంటాడు. How can I sell it to you? నేను ఎలాగ నీకు తిరిగిస్తాను, అమ్ముతాను అని అన్నాడు. Though Ahab was a king, he said, sir, sorry, I cannot. ఆహాబు వచ్చి అడిగాడు నాబోతుని, ఈ తోట అమ్ము, నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను, నీకు వేరే తోట ఇస్తాను అని. ఆహాబు రాజైనప్పటికీ కూడా నాబోతు ఏమన్నాడు, క్షమించండి, నేను నీకు ఈ పొలము అమ్మను అని చెబుతాడు. So what happened to Ahab? ఆహాబుకి ఏమైంది అక్కడ? Ahab got disturbed. ఆహాబుకి చాలా కలత చెందాడు.
Ahab got disturbed. ఆహాబు చాలా కలత చెందాడు. His heart was troubled because somebody said no to him. ఎందుకంటే అతడు చెప్పిన దానికి అతడు ఎదుటి వ్యక్తి ఒప్పుకోలేదు కాబట్టి అతడి హృదయం కలవరపడింది. So what he did? అతడు ఏం చేశాడు? He began to sulk. ఆయన మూతి ముడుచుకున్న వాడే అని రాసి ఉంది ఇక్కడ బైబిల్లో. తినకుండా మూతి ముడుచుకున్నాడు. అలగడం కదా, అలగాడు. అది సేమ్ థింగ్, మూతి ముడుచుకున్నాడు. కార్నర్ మే బైఠకే బైఠ గయా. అక్కడ మూల కూర్చుని అన్నం తినకుండా అలిగి మూతి ముడుచుకుని ఉన్నాడు. I want you to understand what is happening over here. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలని, గ్రహించాలని కోరుతూ ఉన్నాను. Problem is outside. అక్కడ సమస్య బయట ద్రాక్ష తోట గురించి. But that problem got inside. కానీ ఆ సమస్య లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వచ్చేసింది. Ahab got disturbed. ఆహాబుకి చాలా కలత చెందాడు ఆ విషయం పట్ల. And then who came, you know? అక్కడ ఎవరు వచ్చారో తెలుసా అండి? అక్కడ wife. ఆయన భార్య వచ్చింది అక్కడికి. What is her name? ఆమె పేరు ఏమైనది? Jezebel. యెజబెలు. I'll tell you. నేను చెప్తాను. Jezebel got activated because of sulking of Ahab. ఆహాబ్ ఆయన తన భర్తని బట్టి, ఆయన ఎలాగ అలిగి అన్నం తినకుండా ఉన్నాడో ఆయనని బట్టి భార్య యెజబెలుకి చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది. You see, when you buy a SIM card, నువ్వు ఒక సిమ్ కార్డ్ కొన్నప్పుడు for the SIM card to work, it must get activated కదా. ఆ సిమ్ కార్డు పని చేయాలి అని అంటే అది మీరు దాన్ని ఫస్ట్ ఆ సిమ్ కార్డ్ తీసుకున్నాక దాన్ని యాక్టివేట్ చేయాలి కదండి, పని చేసేటట్టు చేయాలి. కరెక్టా? కరెక్ట్ అండి. Jezebel was always there in the house of Ahab. అక్కడ యెజబెలు ఎప్పుడు కూడా ఆహాబ్ ఇంట్లోనే ఉన్నది. But she didn't do anything. ఆమె ఏమీ చెయ్యలేదు. But when Ahab began to sulk, Jezebel came to life, or Jezebel was activated. ఎప్పుడైతే ఆహాబు స్థితిని చూసిందో, అలిగేసి కూర్చున్నాడో, అప్పుడు యెజబెలు ఆమె లోపల నుంచి ఆమె చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది. And what she did? ఆమె ఏం చేసింది? She manipulated and murdered Naboth. ఆమె ఎంత చెడుతనం జరిగించి నాబోతుని చంపించేసింది. You know who is now playing everything? ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు అక్కడ? Devil is playing everything. అక్కడ అపవాది వీటన్నిటి ద్వారా పని చేస్తున్నాడు, ఒకటి దాని తర్వాత ఒకటి పని చేస్తున్నాడు. From where did it start? అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? It started from outside. అది బయట నుంచి మొదలైంది. One incident that made Ahab upset began all the demonic drama there in Israel. ఒక్క సంఘటన అక్కడ ఆహాబ్ని కలత చేసి అక్కడ దయ్యముల సమూహం వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఒక గొప్ప ఘటన జరిగేటట్టు చేసింది. I do not know to whom God is speaking today. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఈ వర్తమానం నాకు తెలియదు. But 100% God is speaking to somebody. కానీ 100% దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. Because my scripture portion is completely different than what I am speaking to you. నేను మాట్లాడాలనుకున్నది పూర్తిగా విభిన్నము. నేను ఇప్పుడు చెప్పేది వేరు, నేను మాట్లాడాలనుకున్నది వేరు. I believe that God is bringing a warning, a caution to every one of us. నేను నమ్ముతున్నాను దేవుడు ఒక హెచ్చరిక లేదా జాగ్రత్తగా ఉండు అని మనతో చెబుతూ ఉన్నాడు. You remember what happened between Saul and David? సౌలుకి దావీదుకి మధ్య ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా. David killed Goliath. దావీదు గొలియాతుని చంపేశాడు. Correct? కరెక్టా అండి కాదా? Who got the victory? ఎవరు జయం తీసుకొచ్చారు? No. ఎవరికి జయం వచ్చింది? అప్పుడు గొలియాతు చనిపోయినప్పుడు ఎవరికి జయం వచ్చింది? సౌలు రాజుకు వచ్చింది జయము. కరెక్టా కాదా అండి? David killed 10,000 Philistines. దావీదు 10,000 మంది ఫిలిస్తీన్లు
హతమార్చాడు. Correct? Huh? కరెక్టా అండి? Who got the victory? ఎవరికి జయం వచ్చింది అప్పుడు? దావీదు ఫిలిస్తీన్లను చంపినప్పుడు Saul got the victory. సౌలు రాజుకి జయం వచ్చింది, ఆయన రాజు కాబట్టి. Correct? Huh? కరెక్టా? So Saul should be happy or upset? సౌలు ఈ విషయం బట్టి సంతోషించాలా, దుఃఖించి అలగాల? సంతోషించాలి. But what happened to him? కానీ ఏం జరిగింది సౌలుకి? He became jealous. ఆయనకి అసూయ వచ్చింది. Are you realizing what is happening here? ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గ్రహిస్తున్నారా అండి? Something outside. అక్కడ బయట ఏదో జరుగుతుంది. Some woman outside. అక్కడ ఒక స్త్రీ బయట ఉన్నది. They are all happy. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. Because David killed 10,000 Philistines and Saul got the victory. They are all happy. అక్కడ కొంతమంది స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేస్తూ అంటున్నారు, దావీదు 10,000 మందిని హతం చేశాడు, సౌలుకి జయం వచ్చింది అనేసి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు. But what they sang? కానీ వాళ్ళు ఏం పాడారు? Saul killed 1,000, David killed 10,000. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మంది చంపాడు అనేసి పాడుతూ ఉన్నారు. You tell me one thing. ఒక్క విషయం నాతో చెప్పండి. Any king, will he go to the war all alone and destroy the enemy? ఏ రాజైనా ఒంటరిగా వెళ్ళిపోయి శత్రువులందరినీ చంపేస్తాడా? మీరు చెప్పండి. The army defeats the enemy. ఆయన సైన్యము శత్రువులను సంహరిస్తుంది. But that kiritam is put on the king's head. కానీ ఆ కిరీటము రాజు మీద వస్తుంది. అక్కడ జయము అనే కిరీటము రాజు నెత్తి మీదకి వస్తుంది. But what happened over here? ఇక్కడ ఏం జరిగింది? This command of this woman got inside of Saul. ఈ స్త్రీలు ఏదైతే మాటలు చెబుతూ పాటలు పాడుతూ స్తుతిస్తున్నారో దానిని సౌలు తన హృదయములోకి తీసుకున్నాడు. కరెక్టా? కరెక్టా అండి? And then what happened? అక్కడ ఏం జరిగింది? He became jealous. అతడికి అసూయ ప్రారంభమైంది. Are you realizing what is happening ఇక్కడ here? ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా అండి? You know, devil will try to create many things around you to cause trouble in your heart. అపవాది మీ చుట్టూ చాలా విషయాలు చూపిస్తూ ఉంటుంది, పరిస్థితులు పెట్టి నీ హృదయములో కలవరం తీసుకురావడానికి చూస్తూ ఉంటుంది. I'll tell you what happens many times to me. నాకు చాలాసార్లు ఏం జరుగుతుందో నేను చెబుతాను. When I tell my family we must get out of the house at 11 o'clock, I mean 11, not 11:1. మా కుటుంబంతో మనం 11 గంటలకి మనం బయటికి వెళ్ళాలి అని అంటే నేను ఏం చెప్తున్నా అంటే 11 గంటలకే బయటికి వెళ్ళాలి, 11 గంటల 1 నిమిషానికి కాదు. The moment it becomes 1, అది ఎప్పుడైతే 11 గంటల 1 నిమిషం అవుతుందో my heart, my mind is troubled. నా యొక్క హృదయము, నా యొక్క ఆలోచనలు కలత చెందుతాయి. Now they may come at 11:1 or 11:2. వాళ్ళు 11:1కి రావచ్చు, 11:02 రావచ్చు. But they have to listen to a lecture after that. ఆ తర్వాత వాళ్ళు ఒక లెక్చర్ని వినాలి, నా ద్వారా చెప్పబడిన లెక్చర్ని వినాలి వాళ్ళు. But one day God told me, ఒకరోజు దేవుడు నాతో చెప్పాడు, why are you allowing that delay to trouble your heart? ఎందుకు ఆ ఆలస్యము అన్నది నీ హృదయములో కలతని ఎందుకు తీసుకురావడానికి అనుమతిస్తున్నావు అనేసి అని చెప్పాడు. Because when your heart is troubled, ఎప్పుడైతే నీ హృదయం కలత చెందుతుందో, కలవరపడుతుందో, out of the overflow of the heart, హృదయము నిండి ఉన్న దానిని బట్టి what happens? ఏం జరుగుతుంది? Mouth speaks. నోరు మాట్లాడును కదా. Not out of faith. విశ్వాసముతో కూడిన మాటలు కాదు. You see, out of the disturbance of your heart, your mouth will speak disturbing, troubled things. నీ యొక్క హృదయములో కలవరంను బట్టియే నీ యొక్క నోరు కూడా ఈ కలవరం చెందే కలత తీసుకొచ్చే మాటలు మాట్లాడుతుంది. కరెక్టా? కరెక్టా అండి? So when you with your troubled heart speak troubled things, it troubles even those who are not troubled.
నీ యొక్క కలత చెందిన హృదయముతో కలత చెందిన మాటలు మాట్లాడుతూ ఎదుటి వాళ్ళకి కలత లేకపోయినా వాళ్ళకి కలత తీసుకొస్తున్నావు నువ్వు. కరెక్టా? కరెక్ట్ What అండి. happened now? ఇప్పుడు ఏం జరిగింది? The whole environment has become kalushitam, means or disturbed, gone. అక్కడ అంతా వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. కరెక్టా? కరెక్ట్ అండి. Where did it begin? అది ఎక్కడ ప్రారంభమైంది? Somewhere outside. ఎక్కడో బయట ఉన్నది. And it got inside. అది నీ లోపలికి వచ్చింది. When it got inside, అది ఎప్పుడైతే నీ లోపలికి వచ్చిందో it filled your heart. అది నీ హృదయాన్ని నింపేసింది. And your mouth began to speak some stupid, unnecessary, unwanted things. అప్పుడు నీ నోరు అవసరం లేని వ్యర్థమైన మాటలు పలకడం మొదలు పెడతాయి. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, what I want you to realize is this. ఇది మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. Do not allow what is happening around you to get inside of you. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగన్నా ఉండండి, వాటిని మీ హృదయంలోనికి రానియవద్దు. Amen. ఆమేన్. Can you tell your neighbor, మీ యొక్క పక్కవారితో మీరు చెప్తారండి, sister, let not your heart be troubled. సహోదరుడా నీ హృదయము కలవరపడనీయకుడి. Come on. సహోదరుడా నీ హృదయము కలవరపడనీయవద్దు. నీ హృదయము కలవరపడనీయవద్దు. నీ హృదయము కలవరపడనీయవద్దు. Hallelujah. హల్లెలూయా. बाहर कितना भी तूफान होने दो, अंदर शांत रहना. బయట ఎంత ఉధృతమైన తుఫాను గాలులన్నా ఉండనండి, లోపల మాత్రం నెమ్మది ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You remember when it happened, one incident like that? ఒక సంఘటన మీరు చెప్తారండి? When it happened in the Bible? బైబిల్లో ఎక్కడ జరిగిందో చెప్తారా? Yes. శిష్యులు ఆ ఓడలో పడవలో ఉన్నప్పుడు What was happening? అక్కడ ఏం జరుగుతుంది? బయట Outside? బయట Okay. ఈదురు గాలులు, తుఫాను గాలులు. Inside? లోపల మనుషులు కలవరపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. Inside panic. లోపల ఎంతో బాధ, దుఃఖం ఉంది. Outside storm. బయట ఈదురు గాలులు, Inside panic. లోపల భయము, దుఃఖము. And our Lord Jesus? మన యేసు ప్రభు వారు Aram se sleeping. మంచిగా నిద్రపోతున్నారు. Hallelujah. హల్లెలూయా. So, panicked people will always try to disturb your peace. కలత చెందిన వారు ఎప్పుడూ కూడా నీ సమాధానాన్ని కలత చేసేటట్టు ఉండనీయకుండా చేస్తారు. You know, I have a friend, my wife and I, we have a common friend. నాకు నా భార్యకి ఒక స్నేహితులు ఉన్నారు, మా ఇద్దరికి స్నేహితులు. And she's a big doctor. ఆమె పెద్ద వైద్యురాలు. And you know, she will call sometimes and say, Sushro, this is my problem, this is the problem, this is the problem. ఆమె ఫోన్ చేసి, సుశ్రుత్ ఇది నా సమస్య, అది నా సమస్య, అది 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 చాలాసేపు మాట్లాడేస్తుంది. And you know what I'll tell? నేనేం చెప్తానో తెలుసా ఆమెకి? No problem. సమస్య లేదు అని అంటాను. And she gets more angry. ఆమెకి ఇంకా కోపం వచ్చేస్తుంది. How can you say no problem? నువ్వు ఎట్లా చెప్తావు సమస్య లేదు, ఏం పర్వాలేదు అని? I said, I don't see any problem in that. అందులో నాకేమి సమస్య కనబడడం లేదు అని చెప్తున్నాను. You see, disciples were seeing a problem in the storm and they were panicking. వారు ఈదురు గాల్లో ఆ సమస్యను చూస్తూ ఉన్నారు, వాళ్ళు కలత చెందుతూ ఉన్నారు శిష్యులు అక్కడ. Correct? కరెక్ట్ అండి. They were speaking all those panic things, right? వాళ్ళు అందరూ కూడా పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదండి. What were they talking? వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? Don't you care for us, Jesus? నువ్వు మా కొరకు నీకు చింత లేదా యేసయ్యా అని అడుగుతున్నారు. We are all going to die. మేమంతా చచ్చిపోబోతున్నాము అని అన్నారు. Arey, who is there with them? వారితో ఎవరున్నారు అక్కడ? They forgot that. అది పూర్తిగా మర్చిపోయారు. You know what was happening? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి?
instead of Jesus in their heart, the storm went inside their heart. యేసుక్రీస్తు వారు వారి హృదయంలో ఉండడం కంటే ఆ ఈదురు గాలులు భయంకరమైన తుఫానులు వాళ్ళ హృదయంలోనికి వచ్చేసినాయి. If Jesus was in their heart, యేసుక్రీస్తు వారు వారి హృదయంలో ఉన్నట్లయితే, if their heart was overflowing with Jesus, ఒకవేళ వారి హృదయం యేసుక్రీస్తు వారి మాటలతో పొంగి పొర్లుతూ ఉన్నట్లయితే, what they would have said? వాళ్ళు ఏం చెప్పి ఉండేవారు? They would have said, అది ఏం చేస్తుంది మరి పోతాది అని అనేవాళ్ళు. but when that storm went inside, ఎప్పుడైతే ఆ ఉధృతమైన గాలులు వాళ్ళ హృదయంలోనికి ప్రవేశించాయో, they began to speak the words of panic. వారు కూడా అటువంటి మాటలు ఆ పరిస్థితులు మాటలు పలుకడం మొదలుపెట్టారు. What Jesus disturbed? యేసుక్రీస్తు వారు కలత చెందారా? What did Jesus say? యేసు ప్రభు ఏమన్నారు ఆ సమయంలో? Peace. ఊరకుండుడి అన్నారు. Correct, huh? You know what I realize? నేను ఒక్కటి ఏమి గ్రహించానో తెలుసా అండి? Peace inside Jesus swallowed that storm. అక్కడ యేసుక్రీస్తు వారి లోపల ఉన్న సమాధానము ఆ తుఫాను గాలిని మింగేసింది. Hallelujah. హల్లెలూయా. When there is peace in your heart, whatever may be the storm outside, you can overcome that storm. ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఉధృతమైనది మీ హృదయంలో ఆ సమాధానం ఉన్నట్లయితే బయట ఎలాగున్నప్పటికి కూడా మీరు దాన్ని జయించగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. I have seen in my life, నా జీవితంలో నేను చూశాను. you know, I have seen how the pressure can come from everywhere. ప్రతి వైపు నుంచి ఒత్తిడి ఎలాగ వస్తుందో నేను చూసాను. Don't allow outside storm to get inside of you. బయట ఉన్న ఆ తుఫాను వంటి ఉధృతమైన పరిస్థితులు నీ లోపలికి రానియకుండా నువ్వు జాగ్రత్త పడాలి. Hallelujah. హల్లెలూయా. How can you do that? నువ్వు ఎలాగ దానిని చేస్తావు? How can you do that? నువ్వు ఎలాగ చేస్తావు దాన్ని? Storm is there outside. అక్కడ బయట ఉధృతమైన గాలులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. How can you be calm? నువ్వు ఎలాగా సమాధానంతో ఉంటావు? By holding the peace. ఆ సమాధానం అలా కాపాడుకుంటూ. Yes, but how? ఎట్లా కాపాడగల? Word of yes, how? Through the word of God. Word of God only. How? Through the word of God. ఎలాగా? దేవుని వాక్యము. You know what I learned? నేను ఒక్కటి ఏం నేర్చుకున్నానో తెలుసా అండి? One powerful truth. ఒక్క శక్తివంతమైన సత్యము. No matter what, ఏమి జరిగినప్పటికీ కూడా, ఏమైనప్పటికీ కూడా, my God is in control. నా దేవుడు సమస్తము తన అధీనంలో ఉంచుకున్నారు అని. Hallelujah. హల్లెలూయా. When my God is in control, ఎప్పుడైతే నా దేవుడు సమస్తము తన అధీనంలో ఉంచుకున్నారో, తన నియంత్రణలో ఉంచుకున్నారో, nothing shall by any means hurt me. ఏదియో నాకెంత మాత్రమో హాని చేయదు. Hallelujah. హల్లెలూయా. One day I was coming by aeroplane from Calcutta to Hyderabad. ఒక రోజు నేను కలకత్తా నుంచి హైదరాబాద్కి ఏరోప్లేన్లో వస్తూ ఉన్నాను. At the height of 33,000 feet. 33,000 అడుగుల దగ్గర something went wrong. అక్కడ ఏదో జరిగింది. That plane lost the control. ఆ విమానానికి దాని నియంత్రణ కోల్పోయింది. And suddenly it dropped 1,000 feet. అకస్మాత్తుగా 30,000 అడుగుల కిందకు వచ్చేసింది. Have you ever sat in a that giant wheel? ఆ జైంట్ వీల్ మీద కూర్చున్నారా మీరు? ఎప్పుడైనా వెళ్ళారా జైంట్ వీల్ రౌండ్ రౌండ్ కూర్చున్నారా అట్లా? కరెక్ట్. సో పైన నుంచి కింద when it is coming down, how you feel? ఆ పై నుంచి కిందకు వస్తే ఎట్లాగా అవుతుంటది? That is maybe 20 feet. అది 20 అడుగుల కిందకు వస్తున్నారు. That is 1,000 feet. అకస్మాత్తుగా 1000 అడుగుల కిందకు వచ్చింది. You imagine how it will be? అది ఎట్లా ఉంటుంది ఊహించుకోండి. Okay, I was sitting in a corner seat. నేను ఒక మూల కుర్చీలో కూర్చున్నా. నేను one woman of God was sitting next to me. నా పక్కన ఒక దైవజనురాలు కూర్చుంది. She began to scream.
ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. మాట్లాడడం కాదు, అరవడం. అరవడం, స్క్రీమ్. ఓకే, స్క్రీమ్. ఆమె అరవడం మొదలుపెట్టింది. Not only her, everybody started to scream. ఆమె మాత్రమే కదా, అందరూ కూడా అరవడం మొదలుపెట్టారు. Next to her one man was sitting. ఆమె పక్కన ఇంకొక అతను కూర్చున్నాడు. He was shocked, no word coming out of his mouth. ఆయనకి ఈ పరిస్థితి చూసి షాక్ అయ్యి అవాక్ అయ్యి ఒక్క మాట కూడా నోట్లోంచి రావడం లేదు. The steward was bringing some food. అక్కడ భోజనం తీసుకొచ్చి ఎయిర్ హోస్టెస్ తో పాటు సహాయకులు ఉంటారు, వాళ్ళు తీసుకొని వస్తున్నారు. Fair man, he was fair. అతను చాలా తెల్లగా ఉన్నాడు. He became white. ఆయన ఎర్రగా అయిపోయాడు. ఎర్రటైన తెల్లగా అయిపోయాడు. షాక్. చాలా అవాక్ అయిపోయాడు. And looking at all that, I began to laugh. వాళ్ళందరిని చూసి నేను నవ్వడం మొదలు పెట్టాను. And this woman of God next to me got angry. ఈ నా పక్కన కూర్చున్న దైవజనరాలు కోపం వచ్చింది. What is this nonsense, Sushruth? We will die. ఏంటి నాన్సెన్స్ సుశ్రుత్, మనం చనిపోబోతున్నాం ఇప్పుడు అని అన్నది. How can you laugh? నువ్వు ఎలాగ నవ్వుతావు అని అన్నారు. I said we will not die. నేను అన్నాను మనం చనిపోము అన్నా. నేను How do you know we will not die? నీకు ఎలా తెలుసు నువ్వు చనిపోవని అని. Because my God is in control. ఎందుకంటే నా దేవుడు ఇదంతా కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు అని అన్నాను నేను. Hallelujah. Hallelujah. My time has not come. నా సమయం ఇంకా రాలేదు. My God is in control. నా దేవుడు తన అధీనంలో ఉంచుకున్నాడు సమస్తము. So one thing I will not allow. నేను అనుమతించను. I will not allow my heart to be troubled. నా హృదయము ఏమాత్రము కలవరపడనియ్యను. Hallelujah. Hallelujah. You need to take the decision, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. Devil will try to bring things to poke you, to disturb you, speak words from here and there. Sometimes close people will speak insulting words. చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు చాలా అవమానకరమైన మాటలు మాట్లాడుతాడు. అపవాది నిన్ను గుచ్చి అనేకమైన మాటలతో నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటుంది. Our mind becomes stupid. అప్పుడు మన ఆలోచనలు అర్థవంతం లేకుండా ఉంటాయి. See, Saul should have understood every victory of David is ultimately his victory. సౌలు ఒక విషయం గ్రహించుకుని ఉండాల్సింది, దావీదు పోరాడే పోరాటాలన్నిటికీ కూడా జయము ఈయనకు వస్తుంది, రాజుకు వస్తుంది అని. But did not enter his mind. అది అతని ఆలోచనలోకి ఎక్కలేదు. He opened his door for the enemy to bring trouble inside. అతడు అపవాది అతని లోపలికి కలత తీసుకురావడానికి అతడు ద్వారాలు తెరిచాడు. సౌలు రాజు ద్వారాలు తెరిచాడు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we should be calm all the time. మనము ఎప్పుడు కూడా సమాధానముతో ఉండాలి. In the book of Isaiah, యెషయా గ్రంథము chapter 30, 30వ అధ్యాయము verse 15. 15వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, he says, one second. For thus says the Lord God, the Holy One of Israel, in returning and rest you shall be saved, in quietness and confidence shall be your strength. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకొనుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వల్ల మీకు బలము కలుగును. You must be quiet. మీరు నెమ్మదిగా ఉండాలి. Quiet and confident. మీరు ఊరుకోవాలి మరియు నమ్ముకోవాలి. That means my God is in control. నా దేవుడు సమస్తము తన అధీనంలో ఉంచుకున్నాడు. Whatever may happen all around me, my God is in control. నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు జరిగినప్పటికీ కూడా నా దేవుడు తన అధీనంలో సమస్తము ఉంచుకున్నాడు. Hallelujah. Hallelujah. And when my God is in control, నా దేవుడు తన అధీనంలో ఉంచుకున్నప్పుడు I am more than a conqueror. నేను జయించిన వానికంటే అత్యధిక విజయము పొందిన దానను. Hallelujah. 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 You know, when we think too much about outside, మనం ఎప్పుడైతే బయట పరిస్థితులు బట్టి చాలా ఎక్కువగా ఆలోచించేస్తామో,
the devil will somehow disturb us. అపవాది ఎలాగో కలాగా మనకి కలత చేస్తుంది. You know, many people are listening to too much news. చాలా మంది చాలా వార్తలు చూస్తూ ఉన్నారు. So much of news, continuous. Sakshi TV, ND TV, Zee TV, this TV, news. All of them will be disturbed people only. చాలా మంది చాలా వార్తలు వింటూ ఉంటారు. సాక్షి టీవీ చూస్తారు, ఎన్డీటీవీ చూస్తారు, ఆర్ఏవీ చూస్తారు, ఇది చూస్తారు. ఆ వార్తలన్నీ చూసి వాళ్ళ లోపల ఎంతో కలత చెందుతూ ఉంటారు. కరెక్టా అండి? Nowadays some people are sending me messages about 8th of April. కొంతమంది ఈ ఏప్రిల్ 8వ తారీఖు గురించి నాకు వర్తమానాలు పంపిస్తున్నారు, రేపటి దినం గురించి. There is a big solar eclipse happening in America. అమెరికాలో పెద్ద సూర్యగ్రహణం ఉన్నది అక్కడ. So people are telling that there is destruction coming and this is happening and that is happening. అందరూ వర్తమానాలు పెడుతూ ఉన్నారు, మెసేజెస్ పెడుతున్నారు. అక్కడ నాశనం రాబోతుంది, అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు అని చెప్తూ ఉన్నారు. నేను అన్న ఏమి జరగదు అలాంటివి అని అన్నా. ఏమి జరగదు అలాంటివి అన్నా. నువ్వు ఎట్లా చెప్తావు ఏం జరగదని అని అన్నారు. I said before anything happens I will be taken up with my Lord Jesus. ఇక్కడ ఏమి జరగేదానికంటే ముందే నేను యేసు ప్రభు వారితో పాటు నేను కొనిపోబడతాను అని చెప్పాను నేను. హల్లెలూయా. मैं जाने के बाद ही पूरा होता भाई. నేను వెళ్ళిన తర్వాతే ఇవన్నీ జరగొచ్చు అని అన్నా. హల్లెలూయా. జరుగుతాయి అన్నా. I have this confidence in my Lord. నేను ఆ నమ్మకము నా దేవుని యందు నేను ఉంచాను. Bible tells us God knows how to save his people from the tribulation. దేవుడు శ్రమల కాలంలో ఆయన జనులను ఎలాగా కాపాడుకోవాలో దేవుడు ఎరిగి ఉన్నాడు అని బైబిల్ చెబుతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. You know, I was, if I'm not wrong, this is the testimony about Reverend John Babu. రెవరెండ్ జాన్ బాబు గారి సాక్ష్యం ఇది అని నేను అనుకుంటున్నాను. ఈ సాక్ష్యము, there was no food to eat. ఆయనకి ఆహారం లేదు తినడానికి. And that time a crow came and gave that 5 rupee note and went away. అప్పుడు కాకి వచ్చి ఒక 5 రూపాయల నోట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. No preparation. అక్కడ ఏమి సిద్ధపాటు లేదు. I don't have to prepare, he has prepared. నేను ఏమి సిద్ధపరచుకోక్కర్లేదు, ఆయన సిద్ధపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. So కాబట్టి what is my responsibility? నా బాధ్యత ఏమై ఉన్నది? I should not let my heart to be troubled. నా బాధ్యత ఏమై ఉన్నదంటే నా హృదయము నేను కలవరపడనీయకుండా ఉంచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. Let anybody say anything they want. ఎవ్వరు ఏమన్నా చెప్పనండి, వారికి ఏమి ఇష్టమైతే అది చెప్పనండి. I will not allow my heart to be troubled. నా హృదయం నేను కలవరపడనీయను. హల్లెలూయా. హల్లెలూయా. You know, when we hold on to Jesus, ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం హత్తుకొని ఉంటామో there will be that quietness and confidence in the heart. మనకి లోపల ఆ నెమ్మది ఉంటుంది, ఆ సమాధానంతో మనం ఎలబడుతూ ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. The moment trouble comes, ఎప్పుడైతే ఆ కష్టం వస్తుందో, I always remember Peter walking on the water. నేను ఎప్పుడు కూడా పేతురు నీటి మీద నడవడం నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను. Yes, you know that? మీకు తెలుసా అండి? Can you imagine that? మీరు ఊహించుకుంటారా అది? How was he walking, you think? ఆయన ఎలా నడుస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు? స్లోగా, నెమ్మదిగా. I imagine him walking fast towards Jesus. ఆయన యేసు ప్రభు వైపు త్వరగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. As if walking on the ground. ఆయన నేల మీద ఎట్లా నడుస్తున్నాడో అలాగే నడిచి వెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. Correct? కరెక్టా అండి? Was a miracle happening there? అక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉన్నదా? What happened in the midst of a miracle? ఆ అద్భుతం జరిగే మధ్యలో ఏం జరిగింది? He opened his heart to something else. ఆయన హృదయం ఇంకొక వైపు తెరిచాడు. Where? ఎక్కడ? Towards the storm. ఆ ఉధృతమైన గాలుల వైపు తెరిచాడు. Happily the storm went inside his heart. చాలా సంతోషంగా ఉధృతమైన గాలి ఆయన హృదయంలోనికి వెళ్ళిపోయింది. And then what happened? అక్కడ ఏం జరిగింది? The water on which he was standing at one moment, he began to sink in the same water next moment. ఏ నీటి మీద అయితే అతను నడుస్తూ ఉన్నాడో ఆ నీటిలోనే అతను మునిగిపోతూ ఉన్నాడు. Correct?
కరెక్ట్ అండి. I'll tell you, my brothers and sisters. నేను చెప్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, Devil is trying to get to your heart. అపవాది నీ హృదయంలోనికి రావడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. Even now the devil is trying to get to your heart and disturb your heart. ఇప్పుడు కూడా అపవాది మీ హృదయంలోనికి వచ్చి మిమ్మల్ని కలత చేయాలని చూస్తూ ఉంటుంది. I told one story to you some time back. కొన్ని రోజుల క్రితం మీకు ఒక కథ చెప్పాను నేను మీకు. You know, there was a boy, young boy. ఒక యవనస్తుడు ఉన్నాడు. He had a big house. అతనికి ఒక పెద్ద ఇల్లు ఉంది. But every day devil would come and trouble him. ప్రతిరోజు అపవాది వచ్చి అతనికి కష్టపెడుతూ ఉంటుంది. You remember that story? మీకు ఆ కథ మీకు తెలుసా అండి? Okay, only few people remember. Let me tell you. కొంతమందికే తెలుసు. So somebody told him, ఎవరు ఆయనకి చెప్పారు? invite Jesus. యేసు ప్రభువుని ఆహ్వానించు అన్నారు. If Jesus comes in your house, మీ ఇంట్లోకి యేసు ప్రభు వచ్చినట్లయితే devil can't come. అపవాది రాలేదు. So he invited Jesus. యేసు ప్రభువుని ఆహ్వానించాడు. Jesus came in యేసు ప్రభు వచ్చారు. and he said, Jesus, I have a big house. He said, Jesus, I have a big house. యేసు ప్రభుతో అన్నారు, యేసయ్య నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది. So you are a single person. నువ్వు ఒక్కడవే కదా. So upstairs there is one room, you take that room. పైన ఒక గది ఉంది, నువ్వు ఆ గది తీసుకో. I will stay in my room downstairs. నేను కింద నా గదిలో నేను ఉంటాను అన్నాడు. So now he thought the devil won't come. అప్పుడు అనుకున్నాడు అపవాది రాలేదు అని. But devil came. మళ్ళీ అపవాది వచ్చింది. Trouble more than before. అంతకంటే ఎక్కువ కష్టపెట్టింది. So next day he told Jesus. మరుసటి రోజు యేసు ప్రభుతో అన్నాడు, Jesus, you take first floor, 50% yours, 50% mine. 50% నీది, 50% నాది, ఫస్ట్ ఫ్లోర్ అంతా నువ్వు తీసుకో అని అన్నాడు. But the devil came again. మళ్ళా అపవాది వచ్చింది. He didn't know what to do. అతనికి ఏం చేయాలో తోచలేదు. So next day he told Jesus. మరుసటి రోజు యేసు ప్రభుతో అన్నారు, Jesus, I am all alone. నేను ఒక్కడనే ఉన్నాను. One room is enough for me. నాకు ఒక్క గది చాలు. You take the whole house. నువ్వు ఇల్లంతా తీసుకో అన్నాడు. Jesus said, okay. యేసు ప్రభు అన్నాడు, సరే అన్నాడు. That day the devil came from the window and troubled him more. మళ్ళా అపవాది ఆ తర్వాత కిటికీలోంచి ఇంకా ఎక్కువ వచ్చి కష్టపెట్టింది. He didn't know now what to do. అతనికి ఏం చేయాలో తోచలేదు. He came to Jesus. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. And he asked Jesus, Jesus, what should I do? యేసు ప్రభుతో అన్నాడు, యేసయ్య నేను ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు. Jesus said, do one thing. యేసు ప్రభు అన్నాడు, ఒక్కటి చెయ్యి అన్నాడు. Give your house to me. నీ ఇల్లు నాకు ఇవ్వు అన్నాడు. And you live like a guest in this house. నువ్వు ఒక అతిథి లాగా ఇంట్లో ఉండు అన్నాడు. He said, okay. సరే అన్నాడు. He said, now Jesus, where should I live? అప్పుడు అన్నాడు, యేసు ప్రభు నేను ఎక్కడ ఉండాలి అన్నాడు. Anywhere. ఎక్కడైనా ఉండు అన్నాడు. Apna hi ghar hai. అది మన ఇల్లు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. That night ఆ రాత్రి there was a knock on the door. అక్కడ తలుపుకి కొట్టారు. This boy knew it's the devil. ఇతనికి తెలుసు అది అపవాది అని. He knew that if I don't open the door, he will break the door. ఒకవేళ నేను తలుపు తీయకపోతే అది ఎరగొడతాదేమో అని ఎరిగి ఉన్నాడు. Suddenly he remembered. అకస్మాత్తుగా అతనికి జ్ఞాపకం వచ్చింది, అరే ये मेरा घर है ही नहीं. ఈ ఇల్లు నాది కానే కాదు కదా. I am only a guest here. నేను ఇక్కడ ఒక అతిథిలాగా ఉన్నాను కదా The అనుకున్నాడు. host has to open the door కదా. సో ఎవరు యజమానుడు అతనే కదా వెళ్ళి తలుపు తీయాలి అనుకున్నాడు. And he heard the steps of Jesus. అతడు యేసు ప్రభు యొక్క అడుగులు విన్నాడు. He went and hiding behind Jesus. యేసుక్రీస్తు వెనక దాక్కున్నాడు అతను. Jesus went to the door. యేసు ప్రభు తలుపు దగ్గరికి వెళ్ళాడు. Opened the door. తలుపు తెరిచాడు. Devil was outside. అక్కడ అపవాది బయట ఉన్నది. The moment devil saw Jesus, he said, sorry, I had knocked on the wrong door and went away. ఎప్పుడైతే యేసు ప్రభుని చూసిందో ఆ తలుపు అవతల, క్షమించండి నేను తప్పు తలుపుని కొట్టాను అని అన్నది అపవాది. Hallelujah. హల్లెలూయా. See, what is the lesson? ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమై ఉన్నది? अरे मेरा कुछ है ही नहीं. నాది ఏది కాదు ఇక్కడ. मेरा घर मेरा है ही नहीं. నా ఇల్లు నాది కానే కాదు. मेरा गाड़ी मेरा है ही नहीं. నా వాహనం, నా కారు, నా స్కూటర్ నాది కానే కాదు. मेरा शरीर मेरा है ही नहीं. ఈ శరీరం కూడా నాది కాదు. Hallelujah. किसका है? ఎవరిది ఇది? Hallelujah. హల్లెలూయా. So who should take care? ఎవరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి? What should I do? నేనేం చెయ్యాలి? Let not my heart be troubled. నా హృదయము కలవరపడనీయకుండా నేను జాగ్రత్త పడాలి. Hallelujah. The moment you begin to say, ये मेरा है, this is mine, this is mine, this is mine, गया काम से.
మనం ఎప్పుడైతే ఇది నాది ఇది నాది ఇది నాది అని అనుకుంటూ ఉంటామో అక్కడంతా ఇక వ్యర్థమైపోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Because when your heart is not troubled, devil is already defeated in your life. ఎప్పుడైతే నీ హృదయం కలవర పడకుండా ఉంటుందో నీ జీవితంలో అపవాది ఓడిపోయి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. I want to ask. నేను ఒక్క ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. I believe the word has already ministered to you. ఈ వాక్యము ఇప్పటికే నీకు పరిచర్య చేసింది, నువ్వు నేర్చుకున్నావని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. But if anybody's heart is still troubled, ఇంకా ఎవరి హృదయమైన కలవరములో ఉన్నట్లయితే please stand up. We as a church would like to stand with you in prayer. దయచేసి లేచి నిలబడండి. ఒకవేళ ఎవరి హృదయమైన ఇంకా కలవరంతో ఉన్నట్లయితే దయచేసి లేచి నిలబడట్లయితే సంఘముగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. It is not about the problems you are facing outside. నువ్వు బయట ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కాదు గాని It is about your heart. అది నీ హృదయంను గురించి. If your heart, your mind is troubled, నీ యొక్క హృదయం నీ యొక్క ఆలోచనలు కష్టపెడుతున్నట్లయితే please stand up. We want to pray with you. ఒకసారి దయచేసి లేచి నిలబడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, వందనాలు Jesus. ప్రభువా. వందనాలు Thank you, Jesus. తండ్రి. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం Hallelujah. స్తోత్రం Thank you. ప్రభువా. పరిశుద్ధ గొప్ప Thank you, దేవా Jesus. వందనాలు 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 Ravali వందనాలు or వందనాలు. Sucharita sister, anybody can lead us in a song. Anybody. If difficult for you to walk up. Sister. For few minutes, my brothers and sisters, కొద్ది నిమిషాలు నా సహోదరి సహోదరులారా just concentrate on Jesus. యేసు వైపు మీ దృష్టి ఉంచండి. Because he is with you right now. ఇది He wants to bring that calmness and quietness in your heart and mind. Thank you, Jesus. Thank you. Let us worship the Lord. మనం దేవుని ఆరాధిద్దాము. Thank you, Jesus. మనమందరం నోళ్ళు తెరిచి దేవుని ఆరాధిద్దాము. And as we worship God, మనము దేవుని ఆరాధిస్తూ ఉండగా expect the Spirit of the Lord to come and touch you. దేవుని యొక్క ఆత్మ వచ్చి మిమ్మల్ని తాకాలని ఎదురు చూడండి. This moment onwards, every trouble of heart must cease. ఈ క్షణం నుంచి మీ హృదయంలో ఉన్న కలవరములన్నీ కూడా వెళ్ళిపోవాలి, తగ్గిపోవాలి. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసింపక సాగెదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసింపక సాగెదా నీవెను తిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నీవెను తిరుగా నీ సన్ని
మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నీవెను తిరుగా నీవెను తిరుగా. Thank you, Lord, for your presence in our midst. ప్రభా ఇక్కడ మీ సన్నిధి మా మధ్య ఉంచినందుకే నీకు వందనాలు ప్రభువా. Because in your presence mountains melt like wax. ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా పర్వతములు మైనము వలె కరుగును ప్రభువా. Lord, I commit all these hearts that are troubled into your hands. ప్రభా ఇక్కడ కలవరం పడిన ప్రతి ఒక్క హృదయముని ఇక్కడ ఉన్న వారందరినీ నీ సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. You alone are able to quieten our hearts, Lord. ప్రభా నీవు మాత్రమే మా హృదయాలను నెమ్మది పరచగలవు ప్రభువా. Lord, I pray that every trouble that has entered any heart may be thrown out in Jesus' name. ప్రతి ఒక్క కష్టము ప్రతి ఒక్క ఇబ్బంది ఏదైతే హృదయంలోనికి ప్రవేశించిందో అది యేసు నామములో బయట పారవేయబడును గాక. Lord, I pray for your divine comfort in every heart. ప్రభా నీ దైవికమైన ఆదరణ ప్రతి ఒక్క హృదయంలో ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. You said that you give your peace not as the world gives. ప్రభా మీరు చెప్పారు ప్రభా మీ యొక్క సమాధానం ఈ లోకం ఇచ్చినట్లు కాదు ప్రభా నీ యొక్క సమాధానము ప్రభా మమ్మల్ని నింపుతానన్నావు తండ్రి. Fill these hearts with your peace, Lord. ప్రభా ఈ హృదయంలో అన్ని నీ యొక్క సమాధానంతో నింపండి ప్రభువా. Let there be quietness and confidence in every heart. ప్రభా ప్రతి ఒక్క హృదయములో నెమ్మది మరియు ప్రభా నమ్మకము సమాధానం ఉండును గాక ప్రభువా. And let there be your divine victory in their lives. ప్రభా వారి జీవితాల్లో దైవికమైన జయము చూచుదురు గాక ప్రభువా. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Amen. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Everybody do this one thing. ఒక్కటి చేయండి ప్రతి ఒక్కరు ఈ ఒక్క పని చేయండి. Put your hand on your heart. మీ యొక్క చేతిని మీ హృదయం మీద పెట్టుకోండి. And tell your heart. మీ యొక్క హృదయంతో చెప్పండి. Oh my heart. నా హృదయమా ఓ మై హార్ట్. Don't be troubled. Don't be troubled. Oh my heart. Oh my heart. Don't be troubled. Don't be troubled. Come on, believe in God. మీరు నమ్మండి నమ్మి చెప్పండి. Come on, tell your heart. చెప్పండి మీ యొక్క హృదయంతో చెప్పండి. నా హృదయమా Don't be troubled. కలవరపడవద్దు. నా హృదయమా కలవరపడవద్దు. Tell one more thing to your heart. ఇంకొక విషయం కూడా మీ హృదయంతో చెప్పండి. Believe in God. దేవుని యందు విశ్వాసం ఉంచుము. And believe also in Jesus Christ, the Son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు కూడా విశ్వాసం ఉంచుము. దేవుని కుమారుడైన యేసు నందు విశ్వాసం ఉంచుము, నమ్మిక ఉంచుము. Hallelujah. హల్లెలూయా. So today onwards, my brothers and sisters, ఈ రోజు నుండి నా ప్రియ సహోదరి సహోదరులారా, let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి. Hallelujah. We will do one favorite part. ఇంకొకటి మనకి ఇష్టమైనది చేద్దాము. Tell your neighbor. మీ యొక్క పక్కనోళ్ళతో చెప్పండి. Let not your heart be troubled. Sister, this moment forth, ఈ క్షణము నుండి సహోదరుడా నీ హృదయము కలవరపడనీయవద్దు. Brother, let not నీ your హృదయము heart be కలవరపడనీయవద్దు. స్పష్టంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నమ్మి చెప్పాలి, పలకాలి.
నా సహోదరుడా, నీ హృదయము కలవరపడనీయవద్దు. నా సహోదరి, నీ హృదయము కలవరపడనీయవద్దు. If nobody has told you properly, ఒకవేళ నీతో ఎవరు సరిగ్గా చెప్పలేదు అనుకుంటే, Thank God. Thank you, Anna, for sharing a wonderful message, Anna. Thank you for delivering అద్భుతమైన the word వర్తమానం of God, Anna. పంచుకున్న Powerful word దేవుని of God. వాక్యము, Thank you. దేవుని శక్తివంతమైన వాక్యం మనతో పంచుకున్నందుకు దేవునికి వందనాలు. సహోదరుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మరి ఒక్కసారి ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన వాక్యం చేత మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా హృదయాల్లో కలవరి పడుతున్నప్పుడు ప్రభా, మరి నీ సన్నిధానం, నీ దిక్కు చూసినప్పుడు ప్రభా, నువ్వు మాకు తోడైనావని ప్రభా, మాకు ఎల్లప్పుడూ తోడైన దేవుడు వెంటున్నావు అని ప్రభా గుర్తెరిగి ప్రభా జీవించడానికి సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రభా మా హృదయాలని, మా తలంపులని, మా ఆలోచనలని, మా యొక్క వాంఛలన్నింటినీ కూడా ప్రభా ఈ లోకము వైపు కాకుండా, శరీరం వైపు కాకుండా, లోక పరిస్థితుల వైపు కాకుండా, మా చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వైపు కాకుండా, మా యొక్క ప్రభ మరి బలహీనతల వైపు కాకుండా ప్రభా కేవలము నీ సిల్వ వైపు ధ్యానించడానికి సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా ఆ సిల్వ పైన ప్రభా నువ్వు మమ్మల్ని చూసినావు తండ్రి. నువ్వు మమ్మల్ని చూసి ప్రభా మా యొక్క బలహీనతలని తీసివేసుకొని ప్రభా నీ యొక్క బలముని, నీ యొక్క ఐశ్వర్యంని, నీ యొక్క పునరుద్ధాన శక్తిని మాకు దయచేసిన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుడు అంటున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క డివైన్ ఎక్స్చేంజ్ బట్టి నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రభా మరి నీ యొక్క గొప్ప బలి అర్పణాన్ని ప్రభా గుర్తు చేసుకుంటూ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా నీ సన్నిధానంలోనికి వస్తుండగా నీ యొక్క బలలో పాలు పొందుకునే అర్హత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరొకసారి ప్రభా నీ పరిశుద్ధమైన వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరొకసారి ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నువ్వు దర్శించి నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థిస్తూ వినంత వేడుకుంటున్నాం తండ్రి. మనమందరం బలలో పాల్పొందుకోవడానికి సిద్ధపడదామండి. మనమందరం ప్రభు బలలో పాల్పంచుకోవడానికి సిద్ధపడదాము. యేసు ప్రభువా, నీ యొక్క బలి అర్పణం ప్రభా మరి ఎంతో శ్రేష్టమైనది తండ్రి. ప్రభా నీ యొక్క బలి అర్పణం ఎంతో శ్రేష్టమైనది తండ్రి. ప్రభా దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి సమయం ప్రభా నీకు రుణస్థులమై జీవించడానికి సాయం దయచేయండి తండ్రి. ప్రభా 1 కొరింథీయులు 11th చాప్టర్ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. For I received from the Lord what I also delivered to you, that the Lord Jesus on the night when he was betrayed, he took the bread and had given thanks. He broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. In the same way also he took the cup after supper, saying, "This is the new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me."
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. For as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. Whoever therefore eats the bread or drinks the cup of the Lord in an unworthy manner will be guilty concerning the body and the blood of the Lord. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి యగును. Let a person examine himself then, and so eat of the bread and drink of the cup. For anyone who eats and drinks without discerning the body eats and drinks judgment on himself. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని అలాగు చేసి ఈ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. That is why many of you are weak and ill, and some have died. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మరి ఒకసారి ప్రభా నీ యొక్క శరీరాన్ని మా కొరకే నలగొట్టిన విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అది మాకు శ్రేష్టము అని ప్రభా మేము గ్రహిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నువ్వు నలగొట్టుకోకపోతే ప్రభా మేము గతించిపోయే వాళ్ళం తండ్రి, నశించిపోయే వాళ్ళం తండ్రి. మా పరిస్థితి మాకే అర్థం కాకుండా అయ్యేది తండ్రి. కానీ ప్రభా నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క పరిశుద్ధమైన పాపం లేని రక్తాన్ని ప్రభా మా కొరకే దారపోసినవు తండ్రి, మా కొరకే కార్చినవు తండ్రి, చివరి బొట్టు వరకు కార్చినవు తండ్రి. ఈ యొక్క గొప్ప బలి అర్పణము ప్రభా మరి ఈ దినమున ప్రభా మేము శ్రేష్టంగా భావించి నీ బలలో పాలు పొందుకునే భాగ్యము మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అతి శ్రేష్టమైన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవిత కాలం అంతే కూడా ప్రభా నీకు వందనములు 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 అని చెప్పినాను కూడా ప్రభా అది సరిపోనిది తండ్రి, అది లెక్కకు తక్కువనే అవుతుంది తండ్రి ప్రభా. కానీ ప్రభా నువ్వు నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని రక్షించడానికి ప్రభా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని బలార్పణంగా అర్పించినావు తండ్రి ప్రభా. ఆయన పొందిన దెబ్బల చేత మేము మాకు స్వస్థత ఉన్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మేము మా జీవితాలలో శారీరక రీతిగా, ఆత్మీయ రీతిగా ప్రభా మనసులో ప్రభా మరి బలహీనంగా ఉంటే ఇట్లా ప్రభా నువ్వు నీ యొక్క బల ద్వారా ప్రభా నీ యొక్క రక్తం ద్వారా తండ్రి ప్రభా నీ యొక్క శరీరం ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభా నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నువ్వు ప్రభా నువ్వు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడు అంటున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క అపారమైన ప్రేమని గ్రహించుకుంటూ మా జీవితాలనే నిన్ను వెంబడించే రీతిగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తిని మమ్మల్ని ప్రార్థిస్తూ వినంతే వేకుచున్నాం తండ్రి. ఆమేన్.